నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. జనసేన పార్టీ నేతల్ని హెచ్చరించారు పీఏసీ సభ్యులు కొనిదెల నాగబాబు. జనసేన పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయమే అంతిమమన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ ప్రధాన కార్యవర్గంతో చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వస్తారనే విషయం అందరూ అర్థం చేసుకోవాలన్నారు నాగబాబు. అధ్యక్షులు ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత అందుకు విరుద్ధంగా బహిరంగ వేదికలు, మీడియా, సామాజిక మాధ్యమాలలో మాట్లాడితే అది పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించబడుతుందని హెచ్చరించారు. ఇటువంటి అంశాలపై పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ విభాగం బాధ్యులతో చర్చించి సంబంధిత వ్యక్తులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. ఇది ఇలా ఉండగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఆయన సైన్యం తిరుగుబాటు జెండా ఎగురవేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సీట్ల కేటాయింపుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. తమను పార్టీ కోసం వాడుకుని కరివేపాకులా తీసిపారేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన తీసుకున్న ముష్టి 21 సీట్లలో ఒక్కటి సెట్టిబలిజలకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య టికెట్ రాని ఓ మహిళా నేత మాట్లాడుతూ ఓడిపోయే చోట ఒక్క మహిళకు మాత్రమే సీటు ఇవ్వడంపై మండిపడ్డారు. నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ కోవట్టని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నట్లుగా పోల్, బూత్ మేనేజ్మెంట్లు లేకపోవడానికి కారణం కేవలం నాదెండ్ల మనోహరే అని ధ్వజమెత్తారు. వారాహి యాత్రలో కత్తిపూడి నుంచి కాకినాడ వరకు ఊకదంపుడు ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్ శెట్టి బలిజలకు ఎందుకు సీటు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. రోజు రోజుకి పవన్ కళ్యాణ్ పై జన సైన్యంలో పెరుగుతున్న అసంతృప్తి చూస్తుంటే జన సైనికులే పవన్ కళ్యాణ్ ని ఓడగొట్టేలా ఉన్నారని పలువురు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు కష్టపడ్డ కార్యకర్తలను కాదని వలస వచ్చిన వారికి టికెట్లు అమ్ముకుంటున్నారని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు జనసేన, టీడీపీ నాయకులు రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరగా రానున్న రోజుల్లో కీలక నాయకులు రాజీనామా చేసి జగన్ సమక్షంలో చేరేందుకు సిద్ధమయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. Please subscribe .news.